వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు ఒక రెసిపీతో పాటు ఇంకొకటి ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అంటే ఎలా ఏ వ్లాగ్లో యాడ్ చేయాలో అర్థం కాలేదన్నమాట. అలా అయిపోయింది, మర్చిపోతున్నాను కూడా. అదే నేను కిడ్స్కి ఏ సోప్ యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది టెడీ బార్ అని చెప్పి నా ఇండియా టు యుఎస్ పార్సిల్లో నేను మీకు ఫస్ట్ చూపించాను. అప్పుడే ఫస్ట్ టైం నేను తెప్పించడం. మధ్యలో మా హస్బెండ్ కూడా ఇండియా వెళ్ళినప్పుడు కూడా తెప్పించాను. ఇదైతే నాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. దీనిలో మీరు కావాలనుకుంటే గూగుల్ చేయొచ్చు. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఈ సోప్ ఏంటంటే కిడ్స్ మెయిన్గా అయితే బేబీస్కి యూజ్ చేస్తారు, అప్పుడే పుట్టిన బేబీస్కి 1 year 2 year. బట్ ఈవెన్ మీరు కిడ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, గర్ల్స్కి కూడా, టీన్స్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పేరు వస్తారనమాట. నిజంగానే మా ఫ్రెండ్ వాడి యూజ్ చేసి తను నాకు చెప్పింది, నేను కూడా ఫాలో అవుతున్నాను అది. ఇదైతే 270 ఈ సైజ్ అయితే. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, ఇవి చిన్న సైజు. ఓకే, ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉండొచ్చు. ఇదైతే 270, ఇదైతే 150. ఇది కొంచెం చిన్నగా ఉంది. సో టెడీ బార్ అనేది బేబీస్కి యూజ్ చేస్తారు. చాలా స్కిన్ ఫేర్ వస్తుంది అండ్ మంచిది కూడా. ఇది మీకు మెడికల్ షాప్లోనే దొరుకుతుంది, బయట అయితే ఉండదు. సో కిచెన్లో ఎలాగో రెసిపీ చేస్తాను కదా అని ఇక్కడే షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు సోప్ అయితే లోపల ఇలా ఉంటుంది. టెడీ బార్ పింక్ కలర్లో ఉంటుంది. ఇలా స్టాండ్ ఇస్తారనమాట. ఇదేంటంటే మనం యూజ్ చేసే సోప్ బాక్స్ మీద ఇది పెట్టుకొని దీని మీద ఇలా సోప్ పెట్టుకుంటే మనకి తొందరగా ఇది కరిగిపోదు అనమాట, బాగుంటుంది. సో అందుకు ఇది ట్రై చేయండి. నాకైతే నచ్చింది. జస్ట్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. స్కిన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, స్కిన్ బాగా ఫేర్ అవుతుంది, స్మూత్ అవుతుంది అనమాట. సో మా ఫ్రెండ్ చెప్పిందని నేను యూజ్ చేశాను, నాకు నచ్చింది. ఇంక దాని తర్వాత మా హస్బెండ్ ఇండియా వెళ్ళినప్పుడు ఇంకొన్ని సోప్స్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇలా పెద్ద సోప్సే తెప్పించాను. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది అండ్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఇండియాలో అయితే. సో మేము ఇండియా నుండే తెప్పించుకున్నాము, ఇక్కడైతే దొరకదు. ఈవెన్ ఇక్కడ ఇండియన్ స్టోర్లో కూడా దొరకదు. ఎవరైతే ఇండియా నుంచి తెప్పించుకుంటారో తెప్పించుకోండి కావాలనుకుంటే. అండ్ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, మనం కూడా యూజ్ చేయొచ్చు అని. నేనైతే యూజ్ చేశాను ఓన్లీ ఫేస్ వరకే, బట్ నాకైతే పింపుల్స్ వచ్చాయి. యాక్చువల్గా ఏ సోప్ అయినా సరే, ఇదైనా బేబీ సంబంధించినవి, నాకు తెలిసిన ఒక ఆంటీ అయితే జాన్సన్స్ బేబీ సోప్ కూడా వాడేవారు అనమాట. ఏమైందంటే ఇలాంటి సోప్స్ ఎలా అంటే మనం కంటిన్యూగా యూజ్ చేయాలి. ఫస్ట్ యూజ్ చేసినప్పుడు మనకి పింపుల్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఒకలాంటి సోప్స్ నుంచి డో, లక్స్, ఈ సింథాల్, ఈ సోప్స్ నుంచి సడన్గా మనం ఇలా కిడ్స్ సోప్కి వెళ్తాం కదా, బేబీ సోప్కి. సో అప్పుడు మన స్కిన్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే పింపుల్స్ వస్తాయి, బట్ మీరు అవి ఇగ్నోర్ చేసి కంటిన్యూ చేస్తే మీ స్కిన్కి ఇది సూట్ అవుతుంది. బట్ మధ్యలో అయితే మళ్ళీ మీరు మానేయకూడదు. ఇలాంటి సోప్స్ వాడాలి అనుకుంటే జాన్సన్స్ బేబీ ఒకటి చెప్పాను కదా, నాకు తెలిసిన ఆంటీ అయితే గత కొన్ని ఇయర్స్ నుంచి అది వాడుతున్నారు ఆవిడ. మధ్యలో మీరు మళ్ళీ ఏదైనా ఊరు వెళ్ళినా దొరకలేదని చెప్పి వేరే సోప్స్కి మీరు షిఫ్ట్ అయ్యారనుకోండి, మళ్ళీ మిక్స్ కానీ డో అలాగా, మళ్ళీ మీకు స్కిన్ ఇరిటేట్ అవుతుంది అనమాట, పింపుల్స్ అవి వస్తాయి. బేబీ స్కిన్కి మీరు వెళితే, బేబీ సోప్స్కి మీరు వెళితే కంటిన్యూగా ఆ సోపే యూజ్ చేయాలి. మధ్యలో ఏ సోప్ యూజ్ చేయకూడదు. అది స్కిన్కి పడేంత వరకు. దాని తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అది మనకి సూట్ అయిపోతుంది, బాగుంటుంది. సో అది కంటిన్యూగా వాడతాము అన్న ధైర్యం ఉంటే వాడచ్చు మీరు, లేదు అనుకుంటే కిడ్స్కి హ్యాపీగా యూజ్ చేయండి. సో అదనమాట. ఈరోజు అయితే ఇది షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక రెసిపీతో పాటు గుర్తొచ్చింది, ఇంక చేసుకున్నాను. సో మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను షేర్ చేసుకునే రెసిపీ ఏంటంటే బీట్రూట్తో బిర్యానీ లాగా అనమాట. బేసిక్గా అది ఎందుకంటే చాలామందికి బీట్రూట్ ఇష్టం ఉండదు. పెద్దవాళ్ళకి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. అది వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల పిల్లలకు కూడా వండి పెట్టరనమాట. పిల్లలు చాలామంది ఫ్రై చేసినా తినరు. అండ్ మనం కూడా బీట్రూట్ ఫ్రై అంటే కంపల్సరీ సాంబార్ ఉండాలి అనుకుంటాం కదా, సాంబార్ ఉన్న ప్రతిసారి బీట్రూట్ ఉండదు. సో అందుకే ఈజీగా ఎవ్రీ వీక్ ఒకసారి అయినా సరే పిల్లలు మనం ఈజీగా తినేటట్టు ఇలా పులావ్లా చేసేసుకోవచ్చు ఓన్లీ బీట్రూట్తో అనమాట. సో బీట్రూట్ని అలా కూడా ఈజీగా తినేయచ్చు. నేనైతే అలాగే చేస్తుంటాను జనరల్గా. ఈవెన్ నాకు కూడా బీట్రూట్ ఫ్రై ఇష్టం ఉండదు, ఎక్కువ ఆయిల్ పడుతుంది. బట్ అంతసేపు ఫ్రై చేస్తే అది టూ మచ్గా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతసేపు ఫ్రై చేస్తే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ కూడా పోతాయి అనేది నాకు ఒక నమ్మకం అనమాట. సో అందుకే అప్పటి నుంచి కూడా వీక్లీ వన్స్ బీట్రూట్ వండుతాను, ఇదే స్టైల్లో వండుతాను. అండ్ బీట్రూట్తో ఇంకొకలాగా కూడా వండుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే నేను వండే బీట్రూట్ పులావా, బిర్యానీ, వాట్ ఎవర్ అది చూసేయండి. సో తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.
బీట్రూట్ పులావ్ కోసం నేను పెద్దవి 3 బీట్రూట్ తీసుకున్నాను అనమాట కంప్లీట్గా. అండ్ 2 క్యారెట్ తీసుకున్నాను, అండ్ పెద్ద ఆనియన్ హాఫ్ తీసుకున్నాను, అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా 2 తీసుకున్నాను. అండ్ కొంచెం గ్రీన్గా కనిపించడం కోసం నేను గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ లోపు నేను రైస్ సోక్ చేసుకుంటున్నాను. ఆ కప్తో 2 కప్స్ రైస్ నేను తీసుకుంటున్నాను. ఒక 4 మెంబర్స్కి అనమాట, ఒక ఫ్యామిలీకి 2 కప్స్ రైస్ని బాగా వాష్ చేసుకొని ఒకసారి దాన్ని కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఈలోపు నేను స్టవ్ మీద ఒక పెనం తీసుకున్నాను, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మనకి నాన్ స్టిక్ అయితే కొంచెం బిర్యానీకి ఆయిల్ తక్కువ పడుతుంది, లేదంటే బాగా ఎక్కువ పడుతుంది. సో అది స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ తర్వాత కొంచెం గీ వేసుకుంటున్నాను. కంప్లీట్గా ఆయిల్ కంటే కూడా గీ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బిర్యానీకి ఎలాగో మనకి గీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి 2 స్పూన్స్ నేను గీ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. తెలిసిందే కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ గసగసాలు. అండ్ నేను యూజ్ చేస్తాను, లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను కదా చికెన్ బిర్యానీకి, ఫెన్నెల్ సీడ్స్ అనమాట, సోప్ జీరా. సో అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా నిలువుగా, సో ఆ ముక్కల్ని అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అయితే బీట్రూట్ తీసుకోవాలి కంప్లీట్గా. సో బీట్రూట్ అయితే నేను 3 తీసుకున్నాను అన్నాను కదా, బీట్రూట్, 2 క్యారెట్స్, అండ్ నాకు మరీ అంత రెడ్గా కనిపిస్తుందని చెప్పి నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ కిడ్స్ తింటారు అనుకుంటే. సో వెజిటబుల్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటేనే బాగుంటుంది బీట్రూట్ బిర్యానీకి, ఓన్లీ పచ్చిమిరపకాయలతో అయితే బాగోదన్నమాట. సో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, అండ్ కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఆ వెజిటబుల్స్కి బాగా పట్టే వరకు కూడా ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. సో ఇవన్నీ మసాలా అన్నీ బాగా పట్టాయి అనుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, సో వాటిని ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్లో. రైస్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఇన్స్టెంట్ పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాన్ స్టిక్ ప్యాన్లో అనుకోండి, మనం ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, లాస్ట్ మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, దగ్గరే ఉండి చూసుకోవాలి అది కుక్ అవుతుందో లేదో అని. అదే ఇన్స్టెంట్ పాట్లో అయితే అవసరం ఉండదన్నమాట, డైరెక్ట్గా మనకి ఒకసారి 12 మినిట్స్ పెట్టేసుకుంటే అదే కుక్ అయిపోతుంది. అండ్ 2 కప్స్ రైస్కి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువైంది అనుకోండి ముద్ద అయిపోతుంది. అదేదో ఫస్టే ఇన్స్టెంట్ పాట్లో వండొచ్చు, తాలింపు వేసుకోవచ్చు కదా అనుకుంటారు. లాస్ట్ టైం నేను చెప్పాను కదా చికెన్ బిర్యానీకి చాలా అంటే చాలా ఆయిల్ పట్టింది. అంత ఆయిల్ వేసినా కూడా బర్న్ అయిపోయింది. ఎందుకు అంటే ఇన్స్టెంట్ పాట్ అనేది స్టీల్ కదా, సో ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. సో రైస్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక అది కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకొని మనం ఇన్స్టెంట్ పాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 12 మినిట్స్ రైస్ మోడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకనే నేను ఇన్స్టెంట్ పాట్లో తాలింపు వేయకుండా నాన్ స్టిక్ ప్యాన్లో తక్కువ ఆయిల్ పడుతుందని అందులో నేను తాలింపు వేసుకొని కుక్ మాత్రం నేను ఇన్స్టెంట్ పాట్లో ఇలా షిఫ్ట్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇలాగే చేయండి. డైరెక్ట్గా ఇన్స్టెంట్ పాట్లో వండే వాళ్ళు ఉన్నారు, వండేస్తున్నారు, కానీ చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది, బర్న్ అయిపోతుంది అనమాట ఆయిల్ లేకపోతే. సో బర్న్ అవ్వకూడదని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. సో అందుకనే నేను ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో తాలింపు వేసుకున్నాను అనమాట. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో. మీకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సాఫ్ట్గా వస్తుంది. సో మీరు కావాలనుకుంటే ప్లెయిన్గా తినచ్చు, లేదు అనుకుంటే రైతాతో కూడా తినచ్చు. సో బీట్రూట్ బిర్యానీ అయితే ఇదనమాట. బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ అంటారు, పులావ్ అంటారు, వాట్ ఎవర్, బట్ ఈజీగా తినడం కోసం నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మీరు కావాలనుకుంటే దీనిలో కొంచెం కర్డ్, కుకుంబర్, యాక్చువల్గా నేను ఓన్లీ కుకుంబరే వేస్తాను, ఎందుకు అంటే ఆనియన్స్ వేస్తే కిడ్స్ తినరు కాబట్టి. సో అంతే, సర్వ్ చేసుకోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకొని తినచ్చు. సో ఇదనమాట బీట్రూట్ పులావ్. బీట్రూట్ అంటే బీట్రూట్ అనే కాదు, ఇంకా మీరు కావాలనుకుంటే వేరే వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు, బట్ ఎక్కువ పర్సెంట్ బీట్రూట్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎవ్రీ వీక్ చేసేది, సో కొత్త ఏమీ లేదు. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.